సంక్షోభాన్ని అధిగమించి అభివృద్ధి పథంలో దూసుకువెళ్తున్నామని ఐటీ మంత్రి నారా లోకేష్ చెప్పారు. దావోస్ పర్యటన రెండో రోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ సెంటర్లో కీలకోపన్యాసం చేసిన లోకేష్ రియల్ టైం గవర్నెన్స్ ఫలితాలను వివరించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పలు సంస్థలను కోరారు. మంత్రి నారా లోకేష్ బృందం దావోస్ పర్యటన ఆశాజనకంగా సాగుతోంది. రెండో రోజు పలు సంస్థలతో సమావేశమైన లోకేష్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. బీమా సేవలు అందిస్తున్న మార్ష్ అండ్ మేక్లినన్ కంపెనీ చైర్మన్ అలెగ్జాండర్ను కలిసిన లోకేష్ ఏపీలో ఉన్న అవకాశాలను పరిశీలించాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. పెగా సిస్టమ్స్ సీఈఓ అలన్ ట్రెఫ్లర్తోనూ లోకేష్ భేటీ అయ్యారు. ఏపీలో ఐటీ రంగం అభివృద్ధికి చేపట్టిన చర్యలు, రాయితీల గురించి వివరించారు. పలు చర్చా కార్యక్రమాల్లోనూ ఐటీ మంత్రి పాల్గొన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ సెంటర్లో మేకింగ్ డిజిటల్ గవర్నెన్స్ వర్క్, ఇండియా 4.0, మేకింగ్ టెక్నాలజీ వర్క్ ఫర్ ఆల్ అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. పాలనలో సాంకేతికత వినియోగం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చన్నారు. సంక్షేమ పథకాలు సహా వివిధ ప్రభుత్వ సేవల కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా రియల్ టైం గవర్నెన్స్ కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతోందని చెప్పారు. తక్కువ వర్షపాతం ఉన్న డేటా అనలిటిక్స్, టెక్నాలజీ వినియోగం ద్వారా వ్యవసాయంలో వృద్ధి సాధించామన్నారు. నాలుగో పారిశ్రామిక విప్లవం వల్ల ఉద్యోగాలు పోతాయనేది అపోహేనన్న లోకేష్ పారిశ్రామిక విప్లవం వచ్చిన ప్రతిసారి కొలువుల సంఖ్య పెరుగుతూనే ఉందని వివరించారు. నాలుగో పారిశ్రామిక విప్లవంతో తయారీ రంగం అభివృద్ధి చెందుతుందని, మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందన్నారు. టెక్నాలజీస్ ఫర్ టుమారో అనే అంశంపై ఆంధ్రప్రదేశ్ లాంజ్లో జరిగిన సమావేశంలో మాట్లాడారు. 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్తో ప్రయాణం ప్రారంభించినా 15% వృద్ధి సాధించాలని లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.